శాస్త్రి ఎక్కడుందయ్యా అమ్మాయి? వస్తుంది, మీరు కాసేపు కూర్చోండి. ఆంటీ 3:30 అయిపోయింది. శ్రేయ ఏదే? ఆంటీ శ్రీను మీకు లెటర్ ఇమ్మన్నాడు. సార్, శాస్త్రి గారు నేనే. శ్రీను మీకు లెటర్ ఇమ్మన్నాడండి. అమ్మా అమ్మా, మన శ్రేయమ్మ టీవీలో వస్తోంది. శ్రీకృష్ణ పాడతాడు. పిచ్చి పట్టింది అమ్మాయికి. చెన్నై ఆడిషన్ ఎంతో ఇంపార్టెంట్. నాకు తెలీదా ఇన్నాళ్ళు పడ్డ కష్టం అంతా ఉంది. కాసేపు మాట్లాడండి. నాకు శ్రేయ కన్నా మీ టెన్షన్ ఎక్కువగా ఉంది. మీకు దండం పెట్టని మాట్లాడకండి. మాట్లాడకుండా ఉండను. ఎంత మంచి భవిష్యత్తు దాని. మనం ఆడిటోరియం దగ్గరికి వెళ్ళి అమ్మాయిని తీసుకెళ్ళి తిన్నగా చెన్నైకి వెళ్ళిపోతున్నాం అంతే. ఇంకా మాట్లాడుకుని వస్తాం. మీరు ఆవేశపడకండి, మీరు ఊరుకొని చెప్తాను. ఒకప్పుడు నాకు జరిగింది మళ్ళీ శ్రేయకు జరగకూడదు. అమ్మాయి చెన్నై వెళ్ళి తీరాల్సిందంతే. భయమేస్తుందా? శ్రీకృష్ణ నా క్యాండిడేట్, నీకు నో ఛాన్స్. నన్ను వదిలిపెడితే ఏమవుతుందో నువ్వు తెలుసుకోవాలి. అందుకే నీకు ఎంట్రీ ఇచ్చాను. కళానికేతన్ వాయిస్ ఆఫ్ ఏపీ 2009లో శ్రీకృష్ణ మన ఫైనలిస్ట్. తన చివరి పాట చాలా బాగా పాడాడు. హాయ్ శ్రేయ. ఏ శ్రీను, లండన్ వెళ్ళలేదా? పోస్ట్పోన్ చేశాను, 2 days తర్వాత వెళ్తున్నా. శ్రేయ కూడా ఇప్పటి వరకు చాలా బాగా పాడింది. ఇది చాలా ప్రెషర్ సిచ్యువేషన్. మనందరి ఎక్స్పెక్టేషన్స్ ను శ్రేయ ఎలా రీచ్ అవుతుందో చూడాలంటే ఇప్పుడు తన పాడబోయే లాస్ట్ సాంగ్ ద్వారా చూద్దాం. సో లెట్స్ ఇన్వైట్ శ్రేయ టు ద డయాస్. భయం వేస్తుంది శ్రీను. ఇంతవరకు వచ్చాను కానీ ఇప్పుడు టెన్షన్గా ఉంది. నేను తప్పకుండా గెలవాలి శ్రీను. తప్పకుండా గెలుస్తావు. నీ పేరు అనౌన్స్ చేశారు. గో. నువ్వు ఎక్కడికి వెళ్ళకు. ఎక్కడికి ఇక్కడే ఉండు. యు గో. ఓకే? Fantastic job you have done, my boy. Advanced congratulations. First prize unike, 10 lakhs unike. Don't worry, Shukla is here. మర్చిపోయావా? Come on Shreya, you can rock baby. అందరికీ నమస్కారం. ఈ కాంపిటీషన్కి రావడానికి కారణం కేవలం డబ్బు. నాకు ఈ ఫస్ట్ ప్రైజ్ కావాలి. గెలుస్తాననే నమ్మకం కొంతసేపటి క్రితం వరకు ఉంది. కానీ ఓడిపోతే భయం వేస్తుంది. ఈ స్టేజ్ పైకి వస్తూ మిమ్మల్ని అందరిని చూసి ఒక చిన్న ఆశ కలిగింది. ప్రార్థనలో దీవెనలో ఉన్న శక్తి గురించి చాలా విన్నాను, చదివాను. అందుకే ఇక్కడున్న మిమ్మల్ని, టీవీలో ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళందరిని అడుగుతున్నాను. మీ లైఫ్ నుంచి ఒక అరక్షణం నాకు ఇవ్వమని ఆ దేవుణ్ణి అడగండి ప్లీజ్. ఎందుకంటే నేను ఒక లైఫ్ని కాపాడాలి, ఒక ప్రాణం నిలబెట్టాలి. నా గురుగారు, నాకు సంగీతం నేర్పించిన టీచర్, ఆయనకి థ్రోట్ క్యాన్సర్. 4 రోజుల ముందే తెలిసింది ఆయనే నా నాన్నని. పిల్లలే సర్వం అనుకుని ఎన్నో త్యాగాలు చేస్తూ తమ పిల్లల్ని పెంచుతున్న
ప్రతి తల్లి తండ్రులకు